డొనాల్డ్ ట్రంప్ ఏం చేసినా సంచలనమే. ఎప్పుడు ఎవరి మీద ఆగ్రహిస్తాడో, ఎవరిపై అనుగ్రహిస్తాడో తెలియదు. ప్రపంచ పెద్ద హోదాల అమెరికా అధ్యక్షుడు తన తడాక ఏంటో ప్రపంచానికి స్పష్టంగా చూపించాడు. 2025 ఏడాదిలో ప్రతిరోజు ప్రధాన వార్తలో కనిపించాడు ట్రంప్. అది వలసవాదం, సుంకాల యుద్ధం, వీసా నిబంధనలు, యుద్ధాలను నివారించే పేరిట దౌత్యం, ఇంకా ఏదైనా కావచ్చు. ఇతర దేశాలపై పెత్తనం చేయడం, తక్కువ చేసి అవమానించడంలా ట్రంప్ను మించిన వారు ఎవరూ లేరు. నోబెల్ ప్రైజ్ రాకుంటేనే తనకంటూ ప్రత్యేక శాంతి బహుమతి ఇప్పించుకున్నాడు. 2025ని ట్రంప్ నామ సంవత్సరం అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. కాలగర్భంలో మరో ఏడాది చేరిపోయింది. 2025 సంవత్సరం ప్రపంచానికి ఎన్నో అనుభూతులు మిగిల్చింది. ఈ సంవత్సరంలో ఎంతోమంది ప్రముఖులు వార్తల్లోకి వచ్చారు. వీరందరిలోకి ఒకే ఒక్కడు అనిపించుకున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. అందరి నోళ్లలో నానిన వ్యక్తి ఈయనే. 78 ఏళ్ల లేటు వయసులో రెండోసారి అమెరికా అధ్యక్ష పగ్గాలు చేపట్టి ఔరా అనిపించుకున్నారు. అప్పటి నుంచి దాదాపు ప్రతిరోజు వార్తల్లో నిలిచిన వ్యక్తి నిస్సందేహంగా డొనాల్డ్ ట్రంప్. రోజుకో నిర్ణయంతో దేశాల గుండెల్లో అక్షరాల రైళ్లు పరిగెత్తించారు. వలసవాదం, వీసా నిబంధనలు కఠినతరం చేయటం, భారీగా సుంకాల విధింపు వంటి నిర్ణయాలు ప్రపంచాన్ని కుదిపేశాయి. ట్రంప్ కొత్త రకమైన దౌత్య విధానంపై ప్రపంచ దేశాల విమర్శలు, ప్రతివిమర్శలతో నిరంతరం వార్తల్లోకెక్కారు ట్రంప్. యుద్ధాల ముగింపునకు చేసిన ప్రయత్నాలు సహా తనకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని బహిరంగంగానే ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఆయన్ని వార్తల్లో నిలిపాయి. 2025 ఏప్రిల్ 2న ట్రంప్ సంతకం చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్తో లిబరేషన్ డే టారిఫ్ వార్ ప్రారంభమైంది. అమెరికా ఫస్ట్ నినాదంతో ప్రారంభించిన ఈ సుంకాల యుద్ధం అంతర్జాతీయ వాణిజ్యం, కరెన్సీలు, పెట్టుబడులపై తీవ్ర ప్రభావం చూపించింది. దాదాపు అన్ని దేశాల దిగుమతులపై కనీసం 10% బేస్ టారిఫ్ విధించడంతో గ్లోబల్ స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా కుప్పకూలాయి. కొన్ని గంటల్లోనే సుమారు $10 ట్రిలియన్ మార్కెట్ విలువ ఆవిరైపోయింది. చైనా నుంచి వచ్చే వస్తువులపై టారిఫ్ను 145% వరకు పెంచడంతో వాణిజ్య యుద్ధం తీవ్రస్థాయికి చేరింది. మరోవైపు రష్యా నుంచి చమురు కొనుగోలు చేయటం ద్వారా ఉక్రెయిన్ యుద్ధానికి పరోక్షంగా సహకారం అందిస్తున్నామనే ఆరోపణలు భారత్పై 50% టారిఫ్ విధించడం మరో పెద్ద షాక్. ఎడాపెడా బాదిన సుంకాల ధాటికి అనేక దేశాలు ఉక్కిరిబిక్కిరి అయ్యాయి. అయితే వాటిని అంతే వేగంగా తగ్గించడం, రద్దు చేయటం వంటి చర్యలతో ట్రంప్ నవ్వుల పాలయ్యారు. ట్రంప్ అమెరికా అధ్యక్షునిగా రెండోసారి వచ్చినప్పటి నుంచి వలసదారులపై కఠిన వైఖరిని అవలంబించారు. ఇమ్మిగ్రేషన్ పాలసీలో సమూల మార్పులు తీసుకొచ్చారు. 2025 జనవరి 20న అధికారంలోకి వచ్చింది మొదలు అక్రమ వలసలు, H-1B గ్రీన్ కార్డ్, జన్మతః పౌరసత్వ రద్దు, F-1 OPT ఇలా ప్రతి అంశంలో ఆయన నిర్ణయాలు సంచలనం సృష్టించాయి. అమెరికాకు పెద్ద సంఖ్యలో పెరిగిన వలసల కారణంగా స్థానికులకు ఉపాధి అవకాశాలు తగ్గిపోయాయని ఆయన వాదన. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ నినాదాన్ని చూపిస్తూ ట్రంప్ తీసుకుంటున్న కఠిన నిర్ణయాలు భారతీయ విద్యార్థులు, ఉద్యోగుల్లో కలవరాన్ని సృష్టిస్తున్నాయి. ఆయన విధిస్తున్న ఆంక్షలు ఇండియన్ల డాలర్ డ్రీమ్స్ని కల్లలుగా మారుస్తున్నాయి. H-1B స్టడీ వీసాలపై అమెరికాకు వెళ్లిన వారు, గ్రీన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న వారు కలవరానికి గురయ్యారు. మరోవైపు ట్రంప్ నిర్ణయంపై అక్కడి కోర్టుల్లో కేసులు నడుస్తున్నాయి. డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి రాగానే అప్పటి వరకు ఉన్న విదేశాంగ విధానాన్ని సమూలంగా మార్చేశారు. సుంకాల యుద్ధంతో అప్పటి వరకు మిత్రులుగా ఉన్న దేశాలను కూడా దూరం చేసుకున్నారు. తమ మాటే వినాలన్న మంకుపట్టుతో ముందుకు సాగడంతో కెనడా, మెక్సికో, భారత్ సహా అనేక దేశాలు ఇబ్బందులకు గురయ్యాయి. ఈ క్రమంలో ఆయన భారత్ను దూరం చేసుకుని పాకిస్తాన్కు దగ్గరవటం విమర్శలకు దారితీసింది. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తుందనే సాకుతో సుంకాలను ఏకంగా 50% పెంచేయటంతో ఇప్పటి వరకు ఉన్న వ్యూహాత్మక భాగస్వామ్య సంబంధాలు దెబ్బతినడంతో ట్రంప్ స్వదేశంలో కూడా విమర్శలకు గురయ్యారు. ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో భారత్, పాక్ ఘర్షణలను తానే ఆపానని ఇప్పటికీ కనీసం 75 సార్లకు పైగా ప్రకటించుకున్నారు. భారత్ నిర్ద్వంద్వంగా ఖండించిన పాక్ కాళ్లబేరానికి వచ్చినందుకే కాల్పుల విరమణ జరిగిందని స్పష్టం చేసినా పట్టించుకోలేదు. ప్రపంచ శాంతి పేరుతో యుద్ధాలు ఆపించే దిశగా పలు దేశాల మీద దూకుడుగా వ్యవహరించారు అమెరికా అధ్యక్షుడు. నోబెల్ శాంతి పురస్కారం కోసం ట్రంప్ వెయ్యని ఎత్తులు లేవంటే ఈ ఏడాది ఆశ్చర్యం వేస్తుంది. ఈ క్రమంలో కొన్ని దేశాలపై దాడులు నిర్వహించి దారిలోకి తెచ్చే ప్రయత్నం చేశారు. రష్యా, ఉక్రెయిన్, గాజాపై ఇజ్రాయెల్ యుద్ధాలను కూడా చిటికలో ఆపేస్తానంటూ బీరాలు పలికినా అవి ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. అయినప్పటికీ తాను నోబెల్ శాంతి బహుమతికి అన్ని విధాల అర్హుడినని ట్రంప్ నానాయాగి చేశారు. తనకు గనక శాంతి పురస్కారం ఇవ్వకపోతే ఆ శాంతి పురస్కారానికే శాంతి అన్నట్టుగా అర్థం ఉండదని తనదైన శైలిలో వ్యాఖ్యానించారు.
ఎన్ని చేసినా ఆయనకు ఆ పురస్కారం దక్కలేదు. దీంతో ఫిఫా వరల్డ్ కప్ షెడ్యూల్ రోజు కొత్త ఫిఫా శాంతి పురస్కారాన్ని సృష్టించి మురిసిపోయారు. వెనిజులాలోని చమురు నిల్వలను చెరపట్టేందుకు ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలు అంతర్జాతీయంగా కాకరేపుతున్నాయి. డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న అనేక నిర్ణయాలు అమెరికన్లకు కూడా నచ్చటం లేదు. ముఖ్యంగా వలసదారులను దేశం నుంచి బహిష్కరించేందుకు చేస్తున్న ప్రయత్నాలు బెడిసికొట్టి ఆందోళనలకు దారితీశాయి. అమెరికా చరిత్రలో ప్రజలు తొలిసారి రోడ్లపైకి వచ్చి అధ్యక్షుడికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విదేశాలపై సుంకాలు వేస్తున్నానని, ప్రపంచ దేశాలన్నీ తన మాట వినాల్సిందేనని చెప్పిన ట్రంప్ దేశీయంగా ప్రజలు ధరాభారంతో కుంగిపోతున్న విషయాన్ని విస్మరించారు. ప్రపంచ దేశాలపై విధించిన సుంకాలు అంతిమంగా అమెరికన్లపైనే ప్రభావం చూపించాయి. ఫలితంగా నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటాయి. దీంతో ట్రంప్ సుంకాలపై స్థానికంగానే వ్యతిరేకత వ్యక్తమైంది. అమెరికాతో పరువుతో పాటు అధ్యక్ష పీఠం హుందాతనాన్ని తన ప్రవర్తనతో పలుమార్లు పలుచన చేశారు ట్రంప్. రెండో టర్మ్లో ఇంకా ఏడాదైనా పూర్తవకుండానే ఇన్ని చుక్కలు చూపిన తంపులమారి ట్రంప్ 2026లో ఇంకెంత విశ్వరూపం చూపుతారో చూడాలి.